ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక పత్రికల ద్వారా అందరూ చూస్తుంటారు. ఆ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, సమాజాన్ని మంచి కోరే హితులు ఇది దుర్మార్గం, అన్యాయం అని ఖండిస్తున్నారు. కానీ రాష్ట్ర హోంమంత్రి అనిత్ గారు ఆవిడ ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణ స్వీకారం చేసి మంత్రి అయిందో అసలు ఆవిడకి చదువు ఉందా అడుగుతున్నాను నేను. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పిందో ఆవిడ చదవలేదు, ఆవిడ తెలియదు. తెలిస్తే అంత నిస్సిగ్గుగా మాట్లాడదు. ఒక పోలీస్ చర్య ఆటవిక చర్య. పోలీస్ స్టేషన్లోనే కొట్టకూడదని మానవ హక్కుల సంఘాలతో పాటుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు హీరోయిజం కోసం మేము చేశామంటారు. అసలు హీరోయిజం దేనికోసం? నీ హీరోయిజం ఇది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఇతర మహిళల మీద రేట్ చేస్తారే వాళ్ళ మీద నీ హీరోయిజం చెప్పింది. గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది కదా, దీని వెనకాల ఎవరున్నారో అది హీరోయిజం చూపించి. ఈ రాజమండ్రిలో బ్లేడ్ బేచ్ తిరుగుతుందే, దీని వెనకాల ఎవరో మీకు తెలుసు, దాని మీద హీరోయిజం చూపించి. అమాయకమైన ఒక దళితుల మీద హీరోయిజం చూపిస్తావా? తప్పే చేశారు, తప్పు చేస్తే చట్టాన్ని చర్యలు తీసుకుంటావా? ఇక్కడ నుంచి ఉరి బహిరంగంగా వేసేస్తారా? ఇది చాలా దుర్మార్గం. దీన్ని వామపక్షాలతో పాటు దళిత సంఘాలతో ఖండిస్తున్నాయి. ఎందుకంటే ఒకటే కోరుతున్నాం, ఈ సంఘటన ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు. నిన్న ఒక సాక్షి ఛానల్లో అమరావతి మహిళల మీద అన్నారని దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏ మహిళ జరిగిన తప్పే, కానీ దానికి స్పందించిన నువ్వు ఈ రాష్ట్రంలో దళితులు జరిగిన అన్యాయాల మీద నీ నోరు మెదిపోయిందే, నీకు ఇష్టమైన బాధగా ఉందా? ఇమ్మీడియట్లీగా నీకు నిజంగా ఈ దళిత బడుగు బలహీన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే, నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇమ్మీడియట్లీగా ఆ రోజు దోషులు ఉన్నారో ఆ సిఐతో పాటుగా కానిస్టేబుల్ అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేయమని మేము కోరుతున్నాం. విచారణ చేసి దోషిని శిక్షించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి.